మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి జాబ్లో డెవలప్మెంట్ కావాలన్నా, సాలరీస్ హైక్ అవ్వాలన్నా, లేకపోతే ప్రమోషన్స్ నచ్చిన చోట ఏమన్నా రావాలన్నా, అంటే ఉన్న జాబ్లోనే వాళ్ళకు ఒక అంటే హైక్ పొజిషన్ రావాలన్నా, లేకపోతే కొత్త కొత్త జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా మంచి జాబ్ రావాలన్నా ఏమైనా మంచి రెమెడీ చెప్తారా ఉద్యోగాలకు సంబంధించి అందరికీ? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు కొంతమందికి స్థిరత్వం కూడా ఉండదు గురుగారు, మీ మాట కట్టు. ఎందుకు అద్భుతంగా చదువుకున్న మంచి ర్యాంకర్స్ కొట్టిన ఎందుకు జాబ్ రాదు అంటే ఫస్ట్ పాయింట్ చాలా మందికి అదే డౌట్ వస్తుంది. ఇదేంటి మా అబ్బాయి చాలా బాగా చదువుకున్నాడు, నార్మల్గా పెద్ద ర్యాంక్ లేని వాళ్ళకి జాబ్ ఉంది, మా అబ్బాయికి ఎందుకు రాలేదు? నిజంగా మీరు అన్నట్టుగా మంచిగా చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్నారు ఉంటుంటారు. ఎందుకు కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం దీనికి చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్తుంది. ఏమిటంటే చదువు వేరు, జాబ్ వేరు. చదువు అనేటువంటి 4వ భావంలో ఉంటుంది. 4, 9 భావాలు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ 3వ భావం, 2వ భావాలు కూడా తీసుకుంటారు. ఇది చిన్నప్పుడు చదువుకునే అమ్మ నేర్పించే వాక్యాలు కూడా 2వ భావం తీసుకుంటారు. బట్ ప్రైమరీ 4th హౌస్ పాడైంది అంటే చదువు రాదు. కానీ 4th హౌస్ చాలా బాగుంది అంటే చదువు వస్తుంది. కానీ 10th హౌస్ పాడైతే మాత్రం ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంది. మనం జాతచక్రం తీసుకొని చెప్పేసేయచ్చు. చూసి ఏమంటే మీకు ఇప్పుడు జాబ్ విషయంలో ఇబ్బంది ఉంది, లేదా జాబ్ రావట్లేదు. అయితే జ్యోతిష్ శాస్త్రం మిమ్మల్ని ఏదో జాబ్ లేదు అని చెప్పడానికి కాదు, మీకు లేనటువంటి జాబ్ను ఎలా సంపాదించుకోవాలో చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. వెలుగు, ఇప్పుడు చీకటి ఉంది, ఓ దీపం వెలిగించారు, కనిపిస్తుంది మీకు రోడ్డుని చూపించేది ఎలా అయితే దీపమో మీ యొక్క జీవితం ఫ్యూచరు ఈ రకంగా వెళ్తే మీరు ఇబ్బంది పడరు, ఈ రకంగా వెళ్తే బాగుంటుందని చెప్పేది. దశమ స్థానం ఎవరికైనా పాడైంది అనుకోండి, అంటే 10th హౌస్ అంటారు. 10th హౌస్ పాడైనా, దశాంశ చక్రంలో గ్రహం పాడైనా, శని పాడైనా, దశ స్థానంలో దశమ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు బాగా అంటే ఒక్కోసారి శని కుజులో, శని కేతులో ఇట్లా ఉన్నా వాళ్ళకి జాబుల్లో ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది కాకుండా చరరాశులై ఉంటాయి కనుక ఆ దశలు నడుస్తుంటే ఒక దగ్గర ఉండలేరు పాపం వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు నేను ఉండలేకపోతున్నాను, ఎందుకు కంపెనీ సడన్గా తీసేస్తుంది, నేనెందుకు మారిపోవాల్సి వస్తుంది అనేది అర్థం కాదు వారికి. అందుకని 10th హౌస్ స్పాయిల్ అయితే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? లలితాసహస్రనామాలో ఉన్నటువంటి నామం 2 నామాలు ఉన్నాయి ప్రత్యేకంగా దీనికి. ఒకటి ఫస్ట్ లైన్ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయై నమః. ఈ రెండింటిని చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు గోవులకి పిడికెడు బెల్లం. దశమ స్థానంలో మీకు ఏ గ్రహాలైతే ఇబ్బంది పెడుతున్నాయో, మీకు స్తోమత ఉంది, ధనం ఉంది, దానం ఇవ్వండి. లేదు మాకు ముందే జాబ్ లేక ఇబ్బంది పడుతున్నానండి, ఎలాగా అంటే చక్కగా నవగ్రహాలు ఉంటాయి కదా, శని కుజ కేతు, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదా మీకు మీ దశమ స్థానంలో ఏ గ్రహాల ద్వారా అయితే ఇబ్బంది వస్తుందో ఆ గ్రహాలకు దీపారాధన చేసుకోండి. చేసుకుంటే కూడా మీకు ఆ యొక్క ఏదైతే జాబ్ సంబంధించిన ఇబ్బంది ఉందో పోతుంది. అయితే ఇంకొంతమందికి ఏమవుతుందంటే జాబ్ యోగాలు ఉండవు, వాళ్ళకి వ్యాపార యోగాలు ఉంటాయి. అంటే ఏమిటి, ఎంత ప్రయత్నిస్తున్నా రాదు. వీళ్ళు ఒక దగ్గర జాబ్ చేసే యోగం ఉండదు, ఇంకో 10 మందికి వీళ్ళు జాబ్ ఇచ్చే యోగంలో పడతారు. అలాంటప్పుడు నేను చాలా కేసెస్ చూసా. ఒక అబ్బాయి అయితే ఇలాగే మంచి బాగా మెరిట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచి ఫ్యామిలీ, వెల్ నోటెడ్ ఫ్యామిలీ. ఈ అబ్బాయికి జాబ్ వచ్చేది కాదు. 5 years వరకు జాబ్ రాలే, అర్థమయ్యేది కాదు, ఒక డిప్రెస్ లాగా అయిపోయాడు. అప్పుడు నాకు వాళ్ళ అమ్మగారు నాకు జాతకం చూపిస్తాను, ఇదేంటమ్మా ఈ అబ్బాయిని జాబ్ చేయమంటారంటే, ఈ అబ్బాయి ఒక 100 మందికి కాదు 1000 మందికి అయితే జాబ్ ఇచ్చే జాతకం ఇది. బిజినెస్ చార్ట్ ఇది. బిజినెస్ చార్ట్ని జాబ్ చేయమంటే ఎట్లా? భగవంతుడు బ్యాలెన్స్ చేస్తాడు. అందరూ జాబులు చేస్తే జాబ్ ఇచ్చేవాడు ఎవడు అసలు ఫస్ట్ అక్కడ కదా? అంతే కదా. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్ ఎస్టాబ్లిష్ చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఉండాలి, ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉండాలి. ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళు లేకపోతే చేసేవాడికి ఇక్కడ జాబ్ వస్తుంది. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే బ్యాలెన్స్ చేస్తాడు ప్రకృతిని. ప్రతి జీవికి సంబంధం ఎలాగైతే ఒక చిన్న జీవిని ఇంకో పెద్ద జీవి తినడము ఎట్లా బ్యాలెన్స్ అవుతూ ఉంటుందో, అలాగే ఒక వ్యక్తికి వ్యాపార ఆలోచనలు, వ్యాపార యోగాన్ని ఇస్తాడు, ఇంకో వ్యక్తికి ఆ వ్యాపారంలో జాబ్ చేసి యోగాన్ని ఇస్తాడు. అందరూ వ్యాపారాలు చేసినా కష్టమే, అందరూ జాబులు చేసినా కష్టమే.
బ్యాలెన్సింగ్గా ఉండాలి. బ్యాలెన్సింగ్ ఉండాలి. అందుకని ఇది వ్యాపారం చేసే జాతకం. మీరు అనవసరంగా మీ అబ్బాయిని జాబ్ అంటున్నారంటే అబ్బాయికి అప్పటి వరకు కూడా అరే అవునా అందుకనే నాకు అప్పుడప్పుడు ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది అని ఆ అబ్బాయికి థాట్ వచ్చింది. అప్పుడు రియలైజ్ అవుతారు. అవును. అప్పుడు ఆ అబ్బాయి చదువుకున్న రంగానికి ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది ఏంటి, అసలు ధనయోగాలు ఎందులో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా వ్యాపార యోగము ఉంది అని తెలుసుకున్నాం జాతకం చూసి, వెంటనే మనం చేయాల్సింది ఏమిటంటే ధనస్థానం, భాగ్యస్థానం, పంచమ స్థానం లేదా లాభస్థానం, ఇవన్నీ వెళ్ళి ఎక్కడ ధనయోగాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న మహాదశ దేన్ని ధనయోగంగా క్రియేట్ చేస్తుంది, నిర్ధన యోగంగా దేన్ని క్రియేట్ చేస్తుందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యాపార యోగం ఉంది అన్నాం, ఓకే వ్యాపార యోగం ఉంది కదా వెళ్ళిపోయి రెస్టారెంట్ పెట్టేస్తానంటే కుదరదు. చంద్రుడు ధనయోగాన్ని ఇస్తేనే అతను వ్యాపారంలో రాణించగలుగుతాడు. లేదా ఒక స్కూల్స్ కాలేజెస్ పెట్టాలి, గురువు ధనయోగాన్ని ఇవ్వాలి, లేదా భాగ్య యోగాన్ని ఇవ్వాలి, లాభయోగాన్ని ఇవ్వాలి, అప్పుడు అవుతుంది. అంతేగాని ఈయనకేమో టిఫిన్ సెంటర్ పెట్టేది ఉంటే ఇరవై స్కూల్ పెడతానంటే కుదరదు. మీకు ధనయోగం మీరు చేసుకున్న పుణ్యం ఇందులో ఉంది, ఇంకోటి పెడతానంటే ఎట్లా? అంటే రెండు వ్యాపారంలోకి వస్తాయి కదా గురుగారు, కానీ తేడా ఉంటుంది. దేనిలో ధనయోగం ఉంది? వ్యాపారంలో ఇది స్కూల్సా, లేకపోతే టిఫిన్ సెంటరా, లేకపోతే ఇంకోటి ఏదో కార్ల మీద వ్యాపారమా, లేకపోతే మార్కెటింగ్ చేస్తున్నావా, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నావా, రకరకాలు ఉంటాయిగా. దేంట్లో కొంతమంది స్క్రాప్లో వస్తుంది, పెద్ద స్థలం పెట్టుకుని అన్ని స్క్రాప్ అంతా తీసుకొచ్చేసి అది అమ్ముతూ ఉంటాడు, దానిలో కోట్లు సంపాదిస్తాడు. అట్లా వాళ్ళకి దేంట్లో ఉంది అని చూడాలి. అప్పుడు దాని తర్వాత అతనికి ఉన్నటువంటి సర్కిల్, అతను నేర్చుకున్న దాన్ని బట్టి చూసుకొని చిన్నగా ఆయన ఏం చేశాడు, స్కూల్ పెట్టుకొని బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు 5 స్కూల్స్ ఉన్నాయి ఆయనకి, చెప్తా చూడండి. అయితే ఎంతమందికి మరి ఉపాధి కల్పించాడుగా. ఇప్పుడు 5 స్కూల్స్ కలిపి మొత్తం చాలా మంది స్టాఫ్కి ఆయన జాబ్ ఇచ్చాడు. నేనేమంటానంటే అసలు ఫస్ట్ మనకి ఏ యోగం ఉందో తెలుసుకోవాలి. దానికే జ్యోతిష్ శాస్త్రం ఉంది. యోగం ఏముంది అంటే ఒక రూట్ మ్యాప్ లాంటిది. ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్ళాలి, మనం టైప్ చేస్తాం, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అట్లా చూసుకొని. ఒక్కొక్కసారి జాతచక్రంలో దోషం ఉండదు కానీ వాస్తులో దక్షిణ భాగం పాడవుతుంది. ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూస్కి అసలు సెలెక్టే అవ్వట్లేదండి అన్నప్పుడు వాళ్ళ రెజ్యూమ్ తీసుకొచ్చి ఉత్తరంలో పెట్టాలి. ఉత్తరం మీద అవకాశాలు, న్యూ ఆపర్చునిటీస్ అంటారు. అప్పుడు కొత్త అవకాశం వస్తుంది. మీ దగ్గర టాలెంట్ ఉంది కానీ అవకాశం రావాలిగా ఫస్ట్. సో అవకాశం వస్తుంది. అయితే ఆ ఉత్తరం భాగం ఏదైతుందో వైట్ కలర్లో ఉండాలి. వాల్ లోపల వైపు బయట వైపు ఏంటి పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే మాకు జాబ్ వస్తుంది కానీ నిలబట్టడం లేదంటే దక్షిణం పాడైందని అర్థం వాళ్ళ ఇంట్లో. దక్షిణం అనేటువంటిది ఏదైతుందో జాబ్ని ఇచ్చేటువంటి ప్రదేశం. అందుకే అక్కడ కుజుడు అధిపతి. కుజుడు న్యాచురల్గా కూడా జ్యోతిష్ శాస్త్రంలో సహజ దశమ స్థానంలో ఎగ్జాల్ట్ అవుతాడు. అందుకే మకర రాశిలో కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి దక్షిణానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు స్థానం పాడైతే అంటే బాత్రూమ్స్ ఉండడము, వాటర్ పెట్టడము, బ్లూ కలర్స్ ఉండడము ఇట్లాంటివి జరిగినప్పుడు కుజుడు నెగిటివ్గా అక్కడ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు జాబ్ ఉన్న ప్రమోషన్స్ రావు, ఉన్న వాటికి మారిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ జాగ్రత్త తీసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి మంత్రం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అంటే అమ్మవారి మోకాళ్ళకు సంబంధించిన మంత్రం ఇది. అమ్మవారి మోకాళ్ళను తలుచుకుంటూ ఓం మాణిక్య మకుటాకార, మాణిక్యములు అంటే మకుటములు ఉన్నటువంటి వాటిగా కనిపిస్తున్నాయట అమ్మవారి మోకాళ్ళు, కిరీటాలలాగా అట్లా కనిపిస్తుంది, మాణిక్యంతో తయారు చేసిన కిరీటంలాగా కనిపిస్తున్నాయట అనుకుంటూ ధ్యానం చేసుకుంటే ఇది దశమ స్థానం అంటారు. మోకాళ్ళ స్థానాన్ని ఎవరి జన్మ జాతకంలో అయినా దశమం పాడితే మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి మనకి. అదే అమ్మవారికి సంబంధించిన దశమ స్థానం మోకాళ్ళని భావిస్తే వీళ్ళకి స్థిరత్వము, ఉద్యోగం రావడం జరుగుతుంది. మరికొంతమంది జాతకాల్లో చరరాశుల సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, మాటిమాటికి మారిపోతారు. అలాంటప్పుడు మెడిటేషను, చంద్రుడికి సంబంధించిన ఆరాధన చేయాలి. అప్పుడు వాళ్ళకి కొంత స్థిరత్వం వస్తుంది. ఓకే, ఎంత క్లారిటీగా చెప్పారు గురుగారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి రాకపోవడానికి, స్థిరత్వం లేకపోవడానికి, ఇంటర్వ్యూస్లో కూడా అటెండ్ కాలేకపోవడానికి, అలాగే మీరు అన్నట్టుగా నిజంగా వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం రాదు, అది కూడా క్లారిటీ ఇచ్చారు. చాలా మంది ఈ జాబ్ ఎంప్లాయీస్ అందరికి అదే కన్ఫ్యూజన్. ఇప్పుడు 70-80% రెండు ఉంటాయమ్మా. అవును, వ్యాపారము ఉద్యోగం రెండు చేసే యోగాలు ఉంటాయి. ఒక చిన్న ఉద్యోగం చేస్తుంటారు, సాయంత్రం వెళ్ళి ఇంకోటి ఏదో వ్యాపారం ప్రారంభించుకుంటారు. వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ చేసే వ్యాపారాలు ఏదో నేను చూసాను, చాలా మందిని చూశాను అట్లా. ఎందుకంటే వాళ్ళ రేపు ఉండేటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ సరిపోదు ఒకటి చేసుకుంటారు.
అది మంచి ప్రయత్నం కూడా చక్కగా చేసుకోవడానికి చాలా క్లారిటీగా చెప్పారు గురుగారు. మీరు అన్నట్టుగా ఫస్ట్ జాతక పరిశోధన చేసుకుంటే మనకి లైన్ క్లియర్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ. తద్వారా తొందరగా కెరీర్ లో సెటిల్ అవ్వచ్చు. అవునమ్మా. నమస్తే. శ్రీమాత్రే నమః.